ప్రేక్షకులకు నమస్కారం. ఇది అభిషేకం సినిమాలో నాలో నేను చూసుకోగా అని మదర్ సెంటిమెంట్ సాంగ్. ఇది నేను ఇలాంటి సెంటిమెంట్ సాంగ్స్ ఏదో ఒక సందర్భాన్ని, అంటే మనం మదర్స్ డే సందర్భంగా నేను చేద్దాము అనుకుంటే నాకు ఆ టైంలో ఏదో వర్క్ ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇది అప్లోడ్ చేస్తే ఆ సందర్భంగా ఎవరైనా పాడుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇది మీకు 1.5 శృతిలో చెప్తున్నాను నేను. ఈ పాట నాలో నేను చూసుకోగా అనే పాట ఇది. దీనికి ఫస్ట్ ఒక ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇలా వస్తుంది ఆ బిట్టు. ఇది నేను ఎంచుకున్న శృతిని బట్టి, అంటే ఇది రాగం అంటే నా సౌలభ్యం కోసం నేను ఎంచుకున్న శృతిని బట్టి రాగం మారిపోయి వేరే స్వరాలు వస్తాయి. కాబట్టి మీరు మీకు ఇష్టమైన శృతిలో కూడా, అంటే మీరు నేర్చుకున్న తర్వాత మీకు అనువైన శృతిలో కూడా పాడుకోవచ్చు. ఇది నేనైతే సి షార్ప్లో, అంటే 1.5 శృతిలో దీన్ని నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లూట్ బీట్ చూద్దాం మనము. మా పా నుండి మాకు స్లైడ్ అవ్వాలి. మా పా మా ప నీ ద పా మా గా, మా నుండి గాకు స్లైడ్ అవ్వాలి. తర్వాత మా పా మా పని ద పా మా అంతవరకు కామనే, అవి 2 సార్లు రిపీట్ అవుతుంది. తర్వాత సా సా గా గా మా మా పా సా సా గా గా, గాంధారం ఆపు, ఎక్కడైనా గాంధారం ఆపే వస్తుంది. పా నీద పా మా గా సా, మళ్ళీ రిపీట్ అవుతుంది. సా సా గా గా మా మా పా మా ప నీద పా మా పా. ఈ రకంగా ఇది ఫ్లూట్ బిట్ వస్తుంది. తర్వాత ఒక చిన్న బిట్ ఒకటి ఉంది. మా పా సగ మా. ఇక్కడికి మొదటి సంగీతం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పల్లవి మొదలవుతుంది. నీలో నన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనావమ్మా, అలా వస్తుంది. అయితే మా పా నీలో నేను చూసుకోగా, నిసాని పాపమా. తర్వాత నాతో మురిపించుకోగా, అవే స్వరాలు వస్తాయి. ఒళ్ళు పాపాయివైనావమ్మా, మా పా ఒళ్ళో పాపాయివైనా, గమ పాని పాని పా అమ్మా పాపాయి నినిసాని పాపాయి పాపమ వైనా, గమ పాని పాని. నీ అనుకోవచ్చు, నీ ఒకటి నీ కూడా పాడుకోవచ్చు, అది మీ ఇష్టం. నిత్యం కాపాడుతున్నా నీలానే పెంచగలనా, అవి కూడా అవే స్వరాలు. ఇంకా పసివాడినేగా
ఇంకా అనే దాని దగ్గర కొంచెం తేడా. ఇంకా ఆ ఎఫెక్ట్ రావాలంటే ఇంకా అదొక తేడా ఉంది. మొత్తం మీద పైదాని లాగానే అవుతుంది. రామ రక్షయని లాల పోసిన రక్ష అంటే మాప రామ మప్మ రక్ష గస యని అంటే గాంధార మాపు స మామూలు లాల పోసిన సాగ గామమ లాల పోసిన లాల పోసిన శ్యామలాలి అని లాలి పాడిన అవే సేమ్ స్వరాలు వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక బిట్ ఉంటుంది. మమ మా పాప నీ సని పామ అనే బిట్ ఉంది. అంటే ఈ రెండు బిట్లు జాయింట్ బిట్, ఇది లింక్ బిట్. అది బువ్వ పెట్టిన బుజ్జగించిన చెయ్యి పట్టుకొని నడక నేర్పిన ఆ రెండింటికి మధ్యలో ఈ బిట్ ఉంటుంది. తర్వాత అంటే రామరక్ష అని లాలి పోసిన శ్యామలాలి అని లాలి పాడిన అవే స్వరాలు దీనికి కూడా బువ్వ పెట్టిన బుజ్జగించిన చెయ్యి పట్టుకొని నడక నేర్పిన అవి దానికి అవే స్వరాలు వస్తాయి. తర్వాత అమ్మను మించిన అమ్మను నే కాగలనా దీనికి ఏమొస్తాయో చూద్దాం. అమ్మను గగసని గాంధారం ఆఫ్ అనుకున్నాం కదా. అమ్మను ససని పా మించిన నీ పామ అమ్మను నేక గమ పని పని పా. ఇక్కడ ఏంటంటే ఇట్లా కూడా పాడుకోవచ్చు. అంటే గా సని సా నీ ప నీ పామ పామగా అట్లా కూడా పాడుకోవచ్చు. ఇట్లా కూడా అలా మీ ఇష్టం, మీ ఇష్టానికి పాడుకోవచ్చు. అలా అయినా పాడుకోవచ్చు, ఇలా అయినా పాడుకోవచ్చు. మళ్ళీ పల్లవి నాలు నేను కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న విషయం ఏంటంటే దీన్ని కఠినంగా కాకుండా మాధుర్యంగా పాడాలి. ఎట్లా అంటే ఇది మాధుర్య ప్రధానమైన పాటలు కాబట్టి అది దానికి ఏది మనం దేనికి వాడుకోవాలో అలా వాడుకుంటే దానిలో ఉన్న రక్తిని మనం చూపించగలం. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లేదా ఇలాంటి సందేహాలు కానీ లేకుంటే ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే అవి నేను తప్పులు ఏమైనా ఉంటే నేను సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరో భాగంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.